మెగాస్టార్ చిరంజీవితో గిల్డ్ నిర్మాతల భేటీ కొనసాగుతోంది. సినీ కార్మికుల సమ్మెపై చిరంజీవితో చర్చిస్తున్నారు. వేతనాల పెంపు వివాదం, గిల్డ్ నిర్ణయాలను నిర్మాతలు చిరంజీవికి వివరిస్తున్నారు. చిరంజీవి నివాసానికి అల్లు అరవింద్, సురేష్ బాబు, సుప్రియ, మైత్రి రవి వెళ్లారు. సినీ కార్మికుల సమ్మెపై మెగాస్టార్ చిరంజీవితో గిల్డ్ నిర్మాతలు భేటీ కొనసాగుతోంది. సినీ కార్మికుల సమ్మెపై చిరంజీవితో చర్చిస్తున్నారు. వేతనాల పెంపు వివాదం, గిల్డ్ నిర్ణయాలను నిర్మాతలు చిరంజీవికి వివరిస్తున్నారు. చిరంజీవి నివాసానికి అల్లు అరవింద్, సురేష్ బాబు, సుప్రియ, మైత్రి రవి వెళ్లారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, సినీ కార్మికుల సమ్మెపై నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవితో చర్చిస్తున్నారు. భేటీ కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఇప్పటికే టాలీవుడ్ కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సురేష్ బాబు, అల్లు అరవింద్, మైత్రి రవి, సుప్రియ, తర్వాత మిగతా ప్రొడ్యూసర్స్ సురేష్ బాబు, ఇలా అందరూ కూడా రావడం జరిగింది. ఎవరైతే సినిమాలు తీస్తూ యాక్టివ్ గా ఉంటున్నారో వారందరూ కూడా రావడం జరిగింది. అయితే ప్రస్తుతం 2 రోజులు అందరూ కూడా రావడం జరిగింది. అయితే ప్రస్తుతం 2 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆ ఫెడరేషన్తో వస్తున్నటువంటి సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా వాళ్ళు వివరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఫెడరేషన్కి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సడన్ గా షూటింగ్లు మొత్తం కూడా ఆగిపోవడంతో మొత్తం కూడా ఇబ్బంది అయిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కాల్ షీట్స్ అన్ని కూడా ఇతర ఆర్టిస్టులు కాల్ షీట్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోతున్న పరిస్థితి ఉండటంతో ఈ విషయం కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఫెడరేషన్ సభ్యులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో 30% మరి దానికి ఒప్పుకోమని కూడా గతంలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటికీ దీనికి సంబంధించి యాక్టివ్ గిల్డ్కి సంబంధించి మొత్తం కూడా దీనికి ఒక ఎవరైతే 24 క్రాఫ్ట్స్ సంబంధించి దానికి సంబంధించి మొత్తం కూడా ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే వివిధ డిపార్ట్మెంట్ కూడా కొత్తగా వచ్చే వారికి కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే 24 క్రాఫ్ట్స్కి సంబంధించి ఫిలిం ఫెడరేషన్లో ఉన్నటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వారికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన కూడా ప్రముఖంగా ఇప్పుడు చర్చిస్తున్నారు. మరొక వైపు ఏంటంటే ఇప్పుడు ఫెడరేషన్ కూడా ఒక రకంగా లీగల్ నోటీస్ కూడా ఇటు పీపుల్ మీడియాకి సంబంధించి విశ్వప్రసాద్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన కూడా ఒక సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో లేబర్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ఏదైతే చర్చలు ఉన్నాయో దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఒక 10% దాకా, అంటే ప్రతి ఇయర్ ఒక 10% అలా పెంచుకుంటూ 3 years దాకా కూడా 30%కి అలా తీసుకెళ్లే అవకాశంగా ఆలోచించమని ఫెడరేషన్ సభ్యులకి ఎవరైతే లేబర్ కమిషనర్ ఉన్నారో ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మరి దీనిపైన కూడా ఆలోచిస్తామన్నట్టుగా ఇటు ఫెడరేషన్ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. మరొక వైపు మెగాస్టార్ చిరంజీవి ఇంటికాడ దాదాపుగా గంట నుంచి కూడా ఈ నిర్మాతలకి సమావేశం అయితే చాలా వరకు కూడా జరుగుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా చర్చిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులు కోరుతున్నట్టుగా 30% అయితే ఇవ్వలేము అనేసి చాలా కరకండి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా 5 to 10% వరకు మేము ఇస్తాము, ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ ప్రస్తుతం ఏ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే పెద్ద సినిమాలు ఏవి కూడా బ్రేకింగ్ కాని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రొడ్యూసర్స్ చాలా వరకు నష్టపోతున్న పరిస్థితి అయితే ఉంది. అందుకనే మేము మాకు చేతనంత వరకు ఇంతవరకు ప్రొడ్యూసర్కి ఎంతవరకు అందుబాటులో ఉంటుందో అంతవరకు ఇస్తామని కూడా మేము చెప్తున్నాము. కానీ ఫెడరేషన్ ఏమో 30%కే వాళ్ళు దానికి కట్టుబడి ఉండటమే ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయని కూడా వారు చెప్పడం జరిగింది. ఇక మరొక వైపు ఏంటంటే లాంగ్ షెడ్యూల్స్, అంటే షూటింగ్ షెడ్యూల్స్ మొత్తం కూడా ఇండోర్ అవుట్డోర్లో పెట్టుకునేటువంటి సినిమా షూటింగ్లు అన్ని కూడా వాయిదా పడటంతో ఆ కాల్ షీట్స్ మొత్తం కూడా ఇదైపోవడంతో అటు ఆర్టిస్టుల కాల్ షీట్స్, దాంతోపాటు సినిమా షూటింగ్స్కి సంబంధించి కూడా మొత్తం కూడా డేస్ కూడా వేస్ట్ అయిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కూడా ప్రొడ్యూసర్ పైన ఒక భారం అయితే పడుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కూడా డిస్కషన్ చేస్తున్నారు. ఒకవేళ ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులు కనుక తమ మద్దతు తెలిపి, అంటే
10 నుంచి 15% దాకా ఓకే అయితే మాత్రము దానికి రేపటి నుంచి షూటింగ్లు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు అదేవిధంగా 30% అయితే అంటే అదే మాట మీద ఉంటే మాత్రము ఇప్పుడు ప్రొడ్యూసర్స్ మాత్రం ప్రత్యామ్నాయంగా తప్పనిసరిగా ఏరే వాళ్ళ నుంచి కూడా మొత్తం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గిల్డ్కి సంబంధించి యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ కూడా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి దాన్ని చాలా ఫాస్ట్గానే ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమా షూటింగ్లు కూడా పెద్ద సినిమా షూటింగ్లు కూడా ఆపకూడదని చేస్తున్నారు. మరొక వైపు ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు చెబుతుంది ఏంటంటే దీనికి సంబంధించి దాదాపు ఈ రోజున ఒక 10 షూటింగ్లు కూడా జరుగుతున్నాయి. ఈ షూటింగ్లు కూడా 30% ఎవరైతే ఒప్పుకున్నారో వారి లెటర్ కూడా అఫీషియల్గా లెటర్లు ఇచ్చి వారు షూటింగ్లు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఇదే మాట మీదకి వస్తారనేసి కొంతమంది అంటున్నారు. కానీ ప్రస్తుతం అయితే యాక్టివ్గా ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ మాత్రం దీనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవట్లేదు. మరొక వైపు చూస్తుంటే ఇటు ఫిలిం ఛాంబర్కి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి కూడా ఇటు మా అసోసియేషన్ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఎందుకంటే సినీ క్రాఫ్ట్స్లో ముఖ్యమైనది కూడా ఆర్టిస్ట్ అసోసియేషన్ కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్స్కే అనుకూలంగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. నిర్మాత అనేవారు తండ్రి లాంటి వాళ్ళు కాబట్టి అతను బాధపడితే మిగతా అన్ని క్రాఫ్ట్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మా సంపూర్ణ మద్దతు అటే అంటూ కూడా ఈరోజు ఉదయం జరిగినట్టు సమావేశంలో కూడా మంచు విష్ణు కూడా వాళ్ళకు సంఘీభావం తెలపడంతో ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులు మరి ఏం చేస్తారు ఏంటి అనేది కూడా చూడాలి. ఫెడరేషన్ సభ్యులు కనుక కొంత లేబర్ కమిషనర్ చెప్పినట్టుగానే కొంత పర్సెంటేజ్కి ఒప్పుకొని ఇయర్గా పెంచుకుంటానికి పోవడానికి ఏమైనా వారు మరొకసారి ఆలోచిస్తారా, లేకపోతే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరుగుతున్నటువంటి ఏదైతే చర్చలు ఉన్నాయో దాని ప్రకారం ఇటు ప్రొడ్యూసర్స్ ఏం తీసుకుంటారో అనేది ఇప్పుడు ఈ రెండైతే ప్రధానంగా అయితే ఇప్పుడు హాట్ టాపిక్ అయితే అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.